ఉత్తరాఖండ్లోని మనా గ్రామంలో మంచు చర్యలు విరిగిపడ్డ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 రోజుల పాటు చేపట్టిన సహాయక చర్యలు ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. మంచు చర్యల కింద చిక్కుకున్న 47 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ముగిశాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్కరోజే 4 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మంచు కొండల కింద చిక్కుకున్న 47 మంది కార్మికులను సహాయక సిబ్బంది కాపాడారు. రిషికేశ్ ఎయిమ్స్ లో గాయపడ్డ కార్మికులకు చికిత్స కొనసాగుతోంది. ఎన్సీ గత 3 రోజులుగా మనా గ్రామంలో సహాయక చర్యలు కొనసాగాయి. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా మంచు చర్యలు విరిగిపడడంతో 55 మంది కార్మికులు చిక్కుకున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు నిర్వహించారు. కేంద్ర సంస్థల సాయంతో 47 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రోడ్డు నిర్మాణ కార్మికులు పనిలో ఉండగా ఒక్కసారిగా మంచుకొండ విరిగిపడింది. దీంతో మంచు శిథిలాల కింద కార్మికులంతా చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలియగానే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. చమోలి జిల్లా అధికార యంత్రాంగం, ఇండో టిబెటన్ బోర్డ్ ఫోర్స్, ఐటీబీపీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బీఆర్ఓ బృందాలు హుటాహుటిన రంగంలో దిగి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి.